నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 6వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము తొలి ఏకాదశి బోనాలకు 2వ ఆదివారము, పునర్వసు కార్తె ప్రారంభము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:50 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:51. ఈరోజు తిథి ఏకాదశి రాత్రి 9:13 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ రాత్రి 10:33 వరకు. తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3:06 నుండి తెల్లవారుజామున 4:52 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5:13 నుంచి సాయంత్రం 6:51 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:14 నుంచి తెల్లవారుజామున 5:02 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 12:50 నుంచి మధ్యాహ్నం 2:37 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభంలో 3వ ఇంట సంచారం చేస్తున్నాడు. గురుడు 6వ ఇంట సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శ్రమకు తగిన ఫలితాన్ని మీరు ఈరోజు అందుకోబోతున్నారు. సాహసికమైన నిర్ణయాలు ఈరోజు తీసుకున్నట్టయితే ఉత్తర అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా గురువారం రోజు పసుపును దానంగా ఇస్తూ ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని 2వ స్థానంలో వక్రగతిలో సంచారం మొదలుపెట్టాడు. కాబట్టి ఫలితాలు ధనలాభము, కుటుంబంలో శుభవార్తలు, ఉద్యోగాలలో శుభ సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శని పూజ చేసుకోండి. నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు లగ్నంలోనూ శని భగవానుడు కూడా కుంభంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు మీలో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. కొత్త అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. దాన్ని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి అష్టోత్తర పఠనం చేయండి. నల్లని బట్టలను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 12వ ఇంట సంచారం చేస్తున్నాడు. గురుడు శుక్రుడు ఇద్దరు కలిసి 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చుల మీద నియంత్రణ పెట్టుకోవలసిన సమయము, వృధా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశము, అనారోగ్య సూచనలు, మానసిక ఒత్తిడి కనబడుతోంది. శుభకార్యాలకు సంబంధించి ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుకి పూజ చేయండి. తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.